హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఓన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే వచ్చి వీడియో ఏంటంటే ఉల్లిపాయ సమోసా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం అయితే చూసేయండి. వీడియో చూసే ముందే ఒక లైక్ చేయండి. మీరు లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అంటే మనం పిండి కలుపుకోవడానికి వీలు కలిగినటువంటి బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. లైట్గా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పిండి మనం కొంచెం మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. అలాగా మైదా పిండితోనే కాదు, మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండితో చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సమోసా స్టఫ్డ్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్లో నేనైతే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్, బంగాళదుంప ముక్కలు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. సమోసా కోసం అయితే పూరీ సైజ్ అంతా చపాతీ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పైన అలా చల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకదాని మీద ఒకటి వేసి మీకు వీలైనంత పల్చగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ కర్రతో అయితే మీరు ఎంత పల్చగా రుద్దుకుంటారో అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ సమోసా అయితే. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. నేనైతే నాకు సాధ్యమైనంత ఒటికైతే పల్చగా చేశాను ఫ్రెండ్స్ సమోసా అయితే. అలా పల్చగా రుద్దుకున్న తర్వాత నేనైతే స్క్వేర్ షేప్లో మట్టికి అలా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేయండి. స్క్వేర్ షేప్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అయితే తొలగించేయండి. అలా తొలగించిన తర్వాత నేనైతే మధ్యలో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చిన్న సైజు సమోసా కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజు తీసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెనం అనేది లైట్గా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దాన్ని 2 సైడ్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకోవటం వల్ల పల్చగా లేయర్ అనేది త్వరగా ఊడి వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మట్టుకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది. సమోసా అంటే చాలా రకాలుగా చేసుకుంటారు, నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లొట్టలు వేసుకుంటూ. అలా కాల్చుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, లేయర్గా ఎలా త్వరగా వచ్చేస్తుందో. అందుకనే ముందు ఆయిల్ పూసుకుంటారు ఫ్రెండ్స్ లైట్గా. చూడండి ఎలా తీస్తున్నాను నేనైతే. ఇవి చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. బాగా లెంతీ ప్రాసెస్. మనం బయట తెచ్చుకొని తినటం కంటే మనం ఇంట్లో చేసుకుంటే అందరం చాలా హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్. చూడండి అలా పల్చగా లేయర్గా చేసుకున్న తర్వాత దాంట్లోకి స్టఫ్డ్ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని దాన్ని సమోసా షేప్లో చేసుకొని అందులో మిశ్రమాన్ని పెట్టుకొని అక్కడ అంటించుకోవడానికి మట్టికి మైదాని వాటర్లో కలుపుకుంటే అంటుకునేది ఫ్రెండ్స్. నేను ఎలా అయితే చేస్తున్నట్టు మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. ఒకసారి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను నేనైతే. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా తప్పదుగానా, మనం తినాలంటే చేసుకోవాలి. అది చూడండి ఫ్రెండ్స్. అన్నీ అలా చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సమోసా అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన సమోసాని మనం సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సమోసా అనగానే మనకు మంచికి మట్టికి ఖచ్చితంగా మిరపకాయ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మిరపకాయని లైట్గా ఫ్రై చేసుకొని దాని మీద సాల్ట్ వేసుకొని సమోసా ఇది తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.